ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహించారు. నీట్ పరీక్ష సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో 67 మందికి 100% మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ నీట్ ఎగ్జామ్ దుమారం రేగిందని తెలిపారు. దీనిపై కేంద్రం స్పందించకపోవడం ఏమిటని మండిపడ్డారు. ఈ ఎగ్జామ్ను నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి మనమందరం చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి ఎన్టీఏ వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా ఈ నీట్ పరీక్ష నిర్వహించి ఎంబీబీఎస్ సీట్లు అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలపైన రుద్దడానికి, మా పైన ఆధిపత్యం చెలాయించడానికి ఎన్టీఏ వ్యవస్థ ద్వారా ఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మొట్టమొదటిగా తమిళనాడు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి. ఈ నీట్ కు పేపర్ లీక్ అయినటువంటి బాధితులను కఠినంగా శిక్షించాలి. ఏదైతే బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ జాతి ప్రాంతాలలో ఈ నీట్ పేపర్ అనేటువంటి లీక్ అయిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా, కొంతమంది అరెస్ట్ అయిన విద్యార్థులు కూడా ఇచ్చిన రాంపురం కూడా ఏంటంటే ఒకరోజు ముందే ప్రశ్న పత్రం మా చేతికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థ ఉందో ఎన్టీఏ, ఆ ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఈ నీట్ ఎగ్జామ్ మరి లీక్ అవడానికి కారణమైనటువంటి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం.